ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ఎలా ఆరాధించాలి, వీరికి సంబంధించి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా నేటి పాజిటివ్ థాట్. సక్సెస్ టిప్. మీతో పోల్చుకోవలసిన వ్యక్తి ఇంకెవ్వరూ లేరు. మీతో మీరే పోటీ పడాలి. ప్రతిరోజు కొంచెం మెరుగుపడండి. సమయాన్ని ఆదా చేసే వ్యక్తి డబ్బును కూడా సంపాదించగలడు. సమయపాలనే విజయానికి మొదటి పెట్టుబడి. ఈనాటి కెరియర్ మంత్ర ఏంటో చూద్దాం. ఇక కెరియర్ మంత్ర. పరీక్షల్లో మార్కులు ముఖ్యమే, కానీ సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఉంటే ఉద్యోగ జీవితంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. మొబైల్లో గంటల తరబడి గడపటం కంటే రోజుకు అరగంట కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి కేటాయించండి. అదే మీ భవిష్యత్తుకు పెట్టుబడి. ఇక నేటి వాస్తు సూత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. నేటి వాస్తు సూత్ర. ప్రతిరోజు ఇంటి గుమ్మానికి ముగ్గు వేయటం, పరిశుభ్రత పాటించటం వలన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఇంట్లో గడియారాలు ఆగిపోతే వెంటనే బాగు చేయించటం లేదా మార్చటం శుభప్రదమని వాస్తు విశ్వాసం. దీని వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇక నేటి సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్. ఒక మంచి ఆలోచన జీవితాన్ని మార్చగలదు. అందుకే ఆలోచనలను ఎప్పుడూ సానుకూలంగా ఉంచండి. సమయం విలువ తెలిసిన వారికి విజయం దూరం కాదు. విజయం అనేది గమ్యం కాదు, ప్రతిరోజు మనల్ని మనం మెరుగుపరుచుకునే ప్రయాణం. ఇక ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈ రోజు తిథి ఆషాఢ శుద్ధ దశమి, ఉదయం 10:05 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభం. నక్షత్రం అనురాధ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థాన చలనంతో అవకాశాలు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా మీ యొక్క మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క సన్నిహితులతోటి, స్నేహితులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన యువత, మీరు నూతన ఆలోచనలకి సంబంధించి కార్యరూపం లేదా వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన వృత్తి గురించి లేదా వ్యాపారం గురించి, వాటి పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈ రోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు అయితే గోచరిస్తున్నాయి. అనేక పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి కదిలేందుకు అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీ యొక్క స్నేహితులకి ఆర్థిక సహాయం చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే బంధువులతోటి దూరంగా ఉంటూ ఉంటారు. అలాగే అనేక విషయాలకు సంబంధించి మాట పట్టింపులు రావటం వలన మనస్పర్ధలకి కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన యువత, వీరు మాత్రం ఇంటికి సంబంధించిన నిర్మాణ పనుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ పాత వ్యవహారాలు, మీరు చేయాలనుకుంటున్న పనులు, ఇవన్నిటినీ కూడా మీరు వాయిదా వేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చేస్తున్న ఉద్యోగంలోనే మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇందులో మీకు ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అయితే ఏవి గోచరించడం లేదు. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక మిథున రాశికి చెందిన యువత అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక దీంతో పాటుగా ఎటువంటి పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కుటుంబ సభ్యులకి తెలియపరచాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా చికాకులైతే వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలలో ఆటంకాలు కలగటం లేదా ఆలస్యం అవటం అనేది గోచరిస్తోంది. అయితే మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో మీకు అనుకూలత ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించినా అవి ఆశించినట్టుగా లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన యువత మీరు మాత్రం నూతన వ్యాపారాలు నూతన వృత్తుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీ స్నేహితులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. దీంతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మాత్రం ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు కనకధార స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం అనేక విషయాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను. దీంతో పాటు కోర్టు విషయాలు లిటిగేషన్లు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిల్లో కూడా మీకు ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా పనులు వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. భూ సంబంధిత విషయాలలో మాత్రం ఆటంకాలతో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీ యొక్క మాట తీరు వలన లేకపోతే మీ చేతల వలన శత్రువులు అధికంగా అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన అనేది మీలో గోచరిస్తూ ఉంటుంది. వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టడానికి కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల లేకపోవటం నిరాశతో పాటు ఆర్థికంగా పురోగతి లేదు అనే ఆలోచన కూడా గోచరిస్తూ ఉంటుంది. సింహరాశికి చెందిన యువత వీరు ఆకస్మిక ధనలాభం గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేయాలనే ఆకాంక్ష కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులు నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. అలాగే వేగవంతంగా పనులు పూర్తి చేయాలనుకుంటున్నా కూడా ఆటంకాలు కూడా అదేవిధంగా మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇక వీటితో పాటు సంతానము వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పాత బకాయిలు రుణాలు తీర్చే అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి వీసాలు పాస్పోర్ట్లు వీటికి సంబంధించి ప్రతికూలత తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన యువత విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు గనక విద్యకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నా అవి కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పాత బకాయిలు రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేయాలి.
కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, మనస్పర్ధలు ఉండటం అనేది గోచరిస్తోంది. మీరు కోరిన విధంగా, ఆశించిన విధంగా జీవితం ముందుకు సాగట్లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంది. అలాగే అనేక విషయాలకు సంబంధించి మీ యొక్క ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన యువత వీరు కూడా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి. మానసికంగా దృఢంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. తులారాశికి చెందిన వారు ఈ రోజు దుర్గాదేవి సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. శ్రమ కూడా అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి నిర్మాణ పనులు లాంటివి మొదలయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వాటికి సంబంధించి మంచి చెడు ఏదైతే ఉంటుందో వాటికి తగినట్టుగా మీరు కూడా మార్పులు చేసుకోవడానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన యువత వీరు మాత్రం మీ సరదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వృధా ఖర్చులు చేసే అవకాశం అయితే ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే ఆకస్మికంగా మార్పులు చేర్పులు జరగాలని కూడా మీరు ఆకర్షిస్తూ ఉంటారు. విద్యార్థులు మాత్రం చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు రావాల్సిన బకాయిలు, రుణాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రతి విషయం గురించి కూడా దీర్ఘాలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడుల వలన ఇబ్బందులకు కూడా మీరు గురవుతూ ఉంటారు. మీరు కోరిన విధంగా, ఆశించిన విధంగా మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. అలాగే స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం ఎటువంటి మార్పు గోచరించడం లేదు. ఇక ధనురాశికి చెందిన యువత వీరు మాత్రం ఇంజనీరింగ్ కానీ లేకపోతే కొత్త కొత్త పనులు ఇలాంటి వాటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీరు నూతన వ్యాపారాలు పెట్టాలని లేదా వ్యాపారానికి సంబంధించి ఆర్థికంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టాలని వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు అనవసరపు ఆందోళనకి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ స్నేహితులతోటి, బంధువులతోటి ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నా పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకుంటున్న విధంగా పనులని పూర్తి కావడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. ఇక ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేకించి మీరు శ్రమించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన యువత మీరు మాత్రం మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే వాటికి తగినట్టుగా మీరు ముందుకు సాగడానికి మాత్రం ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి మాత్రం అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మకర రాశికి చెందిన వారు ఈ రోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సహోద్యోగుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు చేయని పనులకు నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే ఆలోచనలు అధికంగా ఉండటం వలన మీకు అనేక సమస్యలు కూడా కలిగే అవకాశం అయితే గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్న దానికి సంబంధించి కూడా ఆటంకాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి. కుంభరాశికి చెందిన యువత వీరిని కనుక పరిశీలించినట్లయితే వీరి వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పూర్తి చేయాల్సిన పనులు మాత్రం మీకు వాయిదా పడుతూ ఉంటాయి.
అలాగే స్పెక్యులేషన్స్ లేకపోతే వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న, వైద్యపరంగా ఖర్చులు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటు ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవటం మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా, లేదా స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా వీటికి సంబంధించి ఎక్కువగా శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన యువత, వీరు మాత్రం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇబ్బంది అయితే గోచరిస్తోంది. ఇంటర్వ్యూలకి వెళ్ళినా కూడా అందులో మీరు ఆశించినట్టుగా ఫలితాలు లభించకపోవటం మీకు మానసికంగా ప్రశాంతతను తగ్గిస్తూ ఉంటుంది. నూతన స్నేహితులు లేకపోతే నూతన పరిచయాల వలన మీకు కొంత ఆనందం కలిగినా కూడా వారి వలన కూడా సమస్యలు కలుగుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.